హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ వికాస్ రెడ్డి. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అమెరికా లోపల మనకు మే 8th రోజు ఫ్రెండ్స్, ఈరోజు ఆల్మోస్ట్ పీక్ సమ్మర్ లోపల కూడా కుంభవర్షం ఏ విధంగా కురుస్తుందో చూపించే ప్రయత్నం చేస్తున్నాను ఫ్రెండ్స్. మీరు చూడండి, మనకింత పీక్ సమ్మర్లో కూడా కుంభవర్షం కురుస్తుంది ఇక్కడ. సో మీకు అది చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఉరుములు మెరుపులతో భయంకరంగా ఏ విధంగా అయితే కుంభవర్షం కురుస్తుందో ఫ్రెండ్స్, అది చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి మీరు. ద బ్యూటిఫుల్ వ్యూ ఫ్రెండ్స్. మీకు పీక్ సమ్మర్లో కూడా మనకు ఏ విధంగా కుంభవర్షం పడుతుందో, మనకి ఇక్కడ ఎంత బేసికల్గా 365 days ఇక్కడ కూల్గా ఉంటుంది కదా ఫ్రెండ్స్. అయినప్పటికీ కూడా ఇంత పీక్ సమ్మర్లో కూడా వర్షం పడుతుంది ఇక్కడ. సో ఇది కూడా ఒక వింతగా ఉంది నాకు. అందుకోసమే నేను మీకు కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే మన కంట్రీ లోపల పాపం వాళ్ళు 45 to 48 degreestoni ఎంత బాధపడుతున్నారో ఆ న్యూస్ కూడా వింటున్నాం ఫ్రెండ్స్ ప్రతిరోజు మనం. కాకపోతే ఇక్కడ అమెరికాలో మాత్రం ఏ విధంగా వర్షం పడుతుందో, భయంకరంగా ఏ విధంగా అయితే కుంభవర్షం పడుతుందో అది చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. మీకు చూడండి. సో ఒకవేళ మీకు నా వీడియో నచ్చితే ఫ్రెండ్స్, తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. అమేజింగ్ సీన్ ఫ్రెండ్స్. ఇంత పీక్ సమ్మర్లో కూడా మనకి వర్షం పడడం అనేది నాకైతే చాలా విచిత్రంగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఇట్లా ఉండడానికి కారణం నేనైతే ఇంతకుముందు వీడియోలో కూడా మీకు చెప్పాను ఫ్రెండ్స్. గ్రీనరీగా ఉండడం వన్ ఆఫ్ ద మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎప్పుడైతే మన గ్రీనరీ మొత్తం అమెరికా లోపల ఆల్మోస్ట్ త్రూఅవుట్ 50 states కూడా మీరు చూడండి ఫ్రెండ్స్, ఇంత గ్రీనరీగా ఉంటుందంటే ఈ చెట్లు పెంచడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంటో మనకు వర్షానికి ఏం తక్కువ ఉండదు, మనకు ఎండలు ఎక్కువ ఉండకుండా మనం మెయింటైన్ చేసుకోవాలంటే మనకు చెట్లు పెంచడము ఎంత ఇంపార్టెంట్ అన్న విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి నేను మన కంట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఫ్రెండ్స్, పర్టికులర్గా ఐ అపీల్ అండ్ రిక్వెస్ట్ ఎవ్రీ ఇండియన్ టు సీ దిస్ వెదర్. అండ్ ఇప్పటికైనా ఫ్రెండ్స్, చెట్లను కొట్టేయడం తగ్గించేసి చెట్లను పెంచడం ఒక పనిగా
మనకు ప్రతి ఇంట్లో అట్లీస్ట్ ఎక్కడ వీలు పడితే అక్కడ మనకి చెట్లు పెంచడానికి ప్రయత్నించమని చెప్పేసి నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్. ఎందుకంటే దాంతోనే మనము ఈ యొక్క గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గించుకునే అవకాశం ఉంటుంది. తర్వాత ప్లాస్టిక్ వాడడము కూడా తగ్గించాలి ఫ్రెండ్స్. ఇవి రెండు కూడా నా పర్సనల్ రిక్వెస్ట్ టు ఎవ్రీవన్, టు ఆల్ ఇండియన్ కమ్యూనిటీకి నేను స్పెషల్గా రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరైనా ఈ వీడియో మన ఇండియన్స్ ఎవరు చూసినా కూడా, వాళ్ళు అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా కూడా, అమెరికాలో ఉన్న వాళ్ళకి మనం చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరూ యాజ్ ఎ మ్యాండేటరీగా వాళ్ళు చెట్లు పెంచుతారు. వాళ్ళు ఇంట్లో కానీ, లేకపోతే వాళ్ళ ఇంటి పక్కన కానీ, మనకు ఇంటి ముందు కానీ, లేకపోతే వాళ్ళ బ్యాక్ యార్డ్లో కానీ మనం ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే మనము ఇండియా లోపల వీలైనంత మటుకు చెట్లు పెంచే ప్రయత్నం ఇప్పటికైనా చేయాలి ఫ్రెండ్స్. దాంతో ఏమవుతుందంటే మనకు ఈ నేచర్ కూడా సపోర్ట్ చేస్తుంది. తప్పకుండా మనకు ఈ టెంపరేచర్ 45 to 48 degrees ఉండడం అనేది మనము తగ్గించుకునే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది ఫ్రెండ్స్. ఇట్ ఈజ్ ఓన్లీ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండ్ అపీల్ టు ఆల్ ఇండియన్స్ బేసికల్లీ ఫ్రెండ్స్. తర్వాత ఫ్రెండ్స్ ఇంకొకటి చూడండి, ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం నేను మీకు ఇన్ఫామ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇది కూడా మన ఇండియన్స్ గమనించాలి. ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ 24 గంటలు వర్షం పడ్డా కూడా ఫ్రెండ్స్ ఒక చుక్క కూడా నిలవదు ఫ్రెండ్స్. ఇక్కడ 24 hours నాన్ స్టాప్ రెయిన్ పడ్డా కూడా మనం ఒక్క చుక్క కూడా వాటర్ స్టాగ్నేట్ కావడం రోడ్డు మీద అనేది అసలే ఉండదు ఫ్రెండ్స్. దట్ ఈస్ వన్ మోర్ థింగ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్. సో అదే మన కంట్రీలో ఫ్రెండ్స్ చాలా సిటీస్లో మనం చూస్తుంటాము, ఒక 1 hour 2 hours 3 hours వర్షం పడిందంటే మనకు ఎంత భయంకరమైన పరిస్థితి ఉంటుందో నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కాకపోతే ఆ పరిస్థితి ఉండకుండా ఫ్యూచర్లో అయినా రెక్టిఫికేషన్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో అది ఫ్రెండ్స్, నేను అనుకోవడం ఏంటంటే కూల్గా ఉండడానికి ఈ గ్రీనరీ ఒకటే చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను. అది కాకుండా ఫ్రెండ్స్ ఇంకొకటి, ఇక్కడ మీకు తెలియని విషయం కాదు, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉన్న కన్స్ట్రక్షన్స్ ఆల్మోస్ట్ ఐ కెన్ సే 98% కన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా వుడ్ కన్స్ట్రక్షన్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ 1-2% వచ్చేసి మీకు ఫ్రెండ్స్ అది కమర్షియల్ ఆస్పెక్ట్స్లో వాళ్ళు ఏమన్నా గ్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తారేమో, కానీ యాజ్ ఫార్ యాజ్ ద రెసిడెన్షియల్ కన్సర్న్ 98% మాత్రం వుడ్ కన్స్ట్రక్షన్సే ఉంటాయి ఫ్రెండ్స్. దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ వై దిస్ కంట్రీ ఈజ్ వెరీ కూల్గా ఉండడానికి అది కూడా ఒక కారణం ఫ్రెండ్స్. ద పర్ఫెక్ట్ డ్రైనేజ్ సిస్టమ్ ఫ్రెండ్స్. ఇక్కడ అమెరికాలో మనము చూడాల్సింది ఏంటంటే పర్ఫెక్ట్ డ్రైనేజ్ సిస్టమ్. సో ఇక్కడ ఇది వాటర్ ఈ శానిటరీ సిస్టమ్ ఐ కెన్ సే ఎట్లా ఉంటుందంటే 24 hours వర్షం పడ్డా కూడా ఒక 1 drop కూడా ఈ రోడ్స్ మీద వాటర్ స్టాగ్నేషన్ అనేది అసలే ఉండదు ఫ్రెండ్స్. దట్ ఈజ్ వన్ మోర్ థింగ్ వీ హ్యావ్ టు అప్రిషియేట్.
సో ఈ విధంగా ఫ్రెండ్స్, సో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లోపల మనకున్న సమ్మర్ సీజన్లో ఏ విధంగా వర్షం పడుతుంది, కుంభవర్షం పడుతుంది ఇక్కడ. సో మీరు మీకు తప్పకుండా నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. సో మర్చిపోద్దు ఫ్రెండ్స్, తప్పకుండా నా వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.